అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఈరోజు రీడింగ్ మన లేడీస్ గురించి అడుగుతాను. ఎలా ఉంటుంది లేడీస్కి, మహిళల ఇష్టపడే వాళ్ళు దక్కుతారా, ఇష్టపడే వాళ్ళనే చేసుకుంటారా, లేకపోతే వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్తే అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు అడుగుదాము. నేచర్ని, యూనివర్స్ని, మహిళలకి ఏం మెసేజ్ పంపిస్తోంది యూనివర్స్. సో నేను యూనివర్స్ నుంచి మంచిగా మెసేజ్ రావాలని, హ్యాపీ మెసేజ్ రావాలని నేను కోరుకుంటున్నానండి. ఓకేనా? ఇప్పుడు 2 కార్డ్స్ చూస్తాము. టాప్ ఒకటి, బాటమ్ ఒకటి పెడతాను. 1, ఓకే, బాటమ్ 2. సో 2 కార్డ్స్. సో 1, 2 సెలెక్ట్ చేసుకోండి ఏది అనేది. సో బ్లూ వైట్, ఓకే, వైట్ సెలెనైట్. సో బ్లూ, దిస్ 1, ఇది 1, ఇది 2, ఓకే. సో 1 కార్డ్ చూద్దాము. పేజ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి. సో మీరు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు, సంపాదన పెట్టడానికి మొదలు పెడుతున్నారు, సంపాదించడం. సో హ్యాపీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు. మీకు మంచి పర్సన్ దొరుకుతాడు. డబ్బుల్ని బాగా జాగ్రత్తగా చూసుకొని హై పొజిషన్లో ఉండే పర్సన్ మీకు రాబోతున్నాడు. సో మంచి వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. మీరు మంచి వ్యక్తినే కలుస్తారు. సో వాళ్ళు కూడా చాలా పొదుపుగా ఇంటిని చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే మిమ్మల్ని బాగా ఇష్టపడతారు. ఇద్దరు కలిసి మంచిగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగుంటుంది. చాలా బాగా మంచి వ్యక్తి రాబోతున్నాడు అండి మీకు. ఓకేనా? సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ ఏమొచ్చిందని చూద్దాము. మీకు ఏదో ఇప్పుడు కొంచెము మనస్సుకి బాధ కలిగేటట్టు ఉందండి. సో మీ మనసుని హర్ట్ చేసేటట్టు ఉంది. ఎవరో మిమ్మల్ని మనసుని గాయపరుస్తారు. మీరు బాధపడే టైం రాబోతుంది. సో కానీ మనసుకి బాధ అవుతుంది, కానీ మళ్ళీ క్యూర్ అయిపోతుంది. కొంచెం మనసును బాధ పెడతారు. ఎవరైనా కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మీ సిబ్లింగ్స్ కావచ్చు, లేదంటే మీ హస్బెండే కావచ్చు, లేదంటే మీ పర్సన్ కావచ్చు. ఎవరైనా కొంచెం మిమ్మల్ని బాధ పెట్టేటట్టే ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.